దాదాపు 2.5 సంవత్సరాలు జర్నీ చేసిన రైటర్ డైరెక్టర్ సంతోషం మిస్టర్ పర్ఫెక్ట్ రైటర్ డైరెక్టర్ దశరథ్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎప్పుడు నా పక్క నుండి నాకు ధైర్యాన్ని ఇచ్చావు. అలాగే మా రెబల్ రెడ్డి, నేను రమేష్ రెడ్డి గారి రెబల్ రెడ్డి అని పిలుస్తాను. గబ్బర్ సింగ్తో నేను ఆయన్ని ఆర్టిస్ట్ని చేశాను. ఎందుకంటే నా స్వార్థం ఏంటంటే 24 hours నా సెట్లో ఉంటాడేమో అని. ఆర్టిస్ట్గా బిజీ అయిపోయి నాకు రైటింగ్కే డేట్ లేవని స్టేజ్కి వచ్చాడు. మీ అభివృద్ధిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ట్రైలర్లో రెడ్డి గారు ఈ బిల్డప్లే కొంచెం తగ్గించుకుంటే మంచిది అని కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఆ రెడ్డి గారు ఎవరో కాదండి, మా రెడ్డి గారే, మా రమేష్ రెడ్డి గారు. అలాగే ప్రవీణ్ వర్మ, వెరీ టాలెంటెడ్ రైటర్. తను ఈ సినిమాకి అడిషనల్ డైలాగ్స్, నాకు డైలాగ్ విషయంలో చాలా హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ ప్రవీణ్. అలాగే చంద్రమోహన్, నేను ఒక వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేస్తే తను డైరెక్ట్ చేశాడు. అండ్ సార్ కళ్యాణ్ గారి సినిమా కదా, నేను మీకు రైటింగ్ టీంలో జాయిన్ అవ్వచ్చా అని అన్నాడు. సో చంద్రమోహన్, థ్యాంక్ యూ, వండర్ఫుల్. నువ్వు ఇచ్చిన స్క్రీన్ ప్లే సహకారం, రచన సహకారం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. ఇక నేను గబ్బర్ సింగ్ టైంలో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. స్క్రీన్ మీద నాకు పవన్ కళ్యాణ్ గారు హీరో అయితే, ఆఫ్ ద స్క్రీన్ మా దేవి శ్రీప్రసాద్ హీరోలాగా నాకు నిలబడ్డాడు. థ్యాంక్ యూ సర్జీ, ఎక్స్ట్రానరీ సాంగ్స్ ఇచ్చారు, నిజంగా కాల్ ఎగరేసుకునే మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ముందే చెప్పాను, ఆయన చాలా బిజీగా ఉన్నారు. బిజీ మూలంగానే వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు. ఆయన ఎంత బిజీగా ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. అండ్ తమ్మన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి కూడా సేమ్ ఇదే రీజను. మొన్న ఎత్తర కాలరా సాంగ్ రిలీజ్ చేసాము, దేవి గారి పాపం అప్పుడు కుదరలేకపోయింది. ఈరోజు కూడా ఆయనకి ఇక్కడ రావడం కుదరలేదు. సో మీకు దీన్ని బట్టి అర్థమై ఉంటుంది, మేము ఆయన టైం లైన్స్ మ్యాచ్ చేయలేక తమ్మన్ గారు ఏమో ఆయన కళ్యాణ్ గారు రిలీజ్ ఈవెంట్ మిస్ అవ్వాలని ఎవరు అనుకుంటారు. సో ఇట్స్ వెరీ బిజీ. దేవి గారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ప్రీపోన్ చేయడం అనేది పండగలకి సినిమా తెచ్చేద్దామనో లేకపోతే ప్రొడ్యూసర్స్ గ్రీడో డైరెక్టర్స్ గ్రీడో కాదండి. ఇట్స్ అ కలెక్టివ్ డెసిషన్. ఒక్కసారి 19వ తారీఖు తెలుగు సినిమా లేదు అని చెప్పి ఇండస్ట్రీలో ఒక న్యూస్ రాగానే ఏకగ్రీవంగా డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు నాకు, రవి గారికి, నవీన్ గారికి ఫోన్లు కొడతానే ఉన్నారు. అది వెస్ట్ నుంచి ఎల్వీఆర్ గారు అవ్వచ్చు, మా కడప నుంచి శోభన్ అవ్వచ్చు, నైజాం నుంచి రాజు గారు, శిరీష్ గారు, హరీష్. ఎక్స్ట్రానరీ డేట్ ఒక 1 week అడ్జస్ట్ అయితే థియేటర్లు అన్నీ తెలుగు సినిమాతో నిండిపోతాయని ప్రతి ఒక్కళ్ళు, సార్ ఈసారి పండగ పవన్ కళ్యాణ్ గారి సినిమాతో స్టార్ట్ చేద్దామని ఇంతమంది అడిగేసరికి ఆ రోజు కూడా మేము ఎగ్జైట్ అవ్వకుండా పోస్ట్ ప్రొడక్షన్ యొక్క డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఎక్కడెక్కడ వర్క్లు ఎంతెంత బ్యాలెన్స్ ఉన్నాయి కనుక్కొని ఒక డే ఆగి అందరితో డిస్కస్ చేసి నెక్స్ట్ డే అనౌన్స్ చేసామండి యాక్చువల్గా. సో ఇట్స్ ఎ ప్యూర్ తెలుగు ఇండస్ట్రీ తీసుకున్న కలెక్టివ్ డెసిషన్. సో అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ అలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈసారి ఉగాది ఉస్తాద్ ఉగాది గుర్తుపెట్టుకోండి.